దగ్గర ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ యొక్క చంద్రుడిని రెండు భాగాలు కావడం చూశారు అని, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కనుక ఈ యొక్క రెండు చంద్రుడి యొక్క భాగాల మధ్యలో హీరా అనే కొండను మధ్యలో ఉండడం చూశారు అని ఈ విధంగా అనేక రకాల చారిత్రక హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి, సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఇక అబూ జహల్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజులో ఉన్నప్పుడు ఒకసారి అబూ జహల్ ఆయన మెడపై కాలు పెట్టి తొక్కాలని అనుకున్నాడు. కానీ అక్కడ దాకా వెళ్ళి ఆయన కాలు లేపి భయపడి వెనక్కి వచ్చేసాడు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అలా కాలు లేపినప్పుడు ఆయనకి మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మధ్యలో ఒక అగ్ని కందకం ఏర్పడ్డట్టుగా ఆయన కనిపించింది అని, దైవదూతలు అనేక రెక్కల ద్వారా ఆయన్ని అడ్డుకోవడం జరిగింది అని ఈ యొక్క సంఘటన గురించి అబూ జహలే ఆయన యొక్క ప్రజలకు చెప్పడం జరిగింది. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దిమాద్కు చేసిన బోధన గురించి మనకు తెలుసా? దిమాద్ అనేటటువంటి ఒక ఆనాటి కాలంలో జిన్నులని సైతాన్ని వదిలిస్తాను అనేటటువంటి ఒక మాంత్రికుడు లాంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు దిమాద్. ఈ యొక్క మక్కాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కురైషులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఏమో అయిపోయింది, నీవు ఆయనకి ఇది వదిలించు అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చారు, ఆయనకి చెప్పారు. అప్పుడు ఆయన సరే అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వచ్చి నీకేమో అయిందంట కదా, నేను దాన్ని వదిలిస్తానని దిమాద్ అన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయనకి బోధించారు. ఆయన మీద అవతరిస్తున్న ఖురాన్ గ్రంథం యొక్క కొన్ని వాక్యాలను ఈ యొక్క దిమాద్కు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అవి ఏమిటి అంటే, సకల స్తోత్రాలు ఆ సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే చెందుతాయి. అంటే అరబ్బీ భాషలో అల్లా అని అంటే దేవుడు అని అర్థం, అంటే సృష్టికర్త అని అర్థం. కరుణామయుడు, ప్రభువు, సృష్టికర్త, దేవుడు, ఈ పదాలన్నింటినీ అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఇప్పుడు ఈ యొక్క దిమాద్కు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, సకల స్తోత్రాలు, పొగడ్తలు, ఆరాధనలు అన్నీ ఆ కేవలం సృష్టికర్తకు మాత్రమే, అంటే అల్లాహకు మాత్రమే, అంటే దేవుడికి మాత్రమే అని చెప్పారు. ఇక తర్వాత మేము ఆ అల్లాను మాత్రమే స్తుతిస్తూ ఉన్నాం, మేము ఆ అల్లాను మాత్రమే సహాయం అడుగుతూ ఉన్నాం. ఆయన ఎవరికైతే సన్మార్గం చూపుతాడో ఆ సన్మార్గం చూపిన వారిని ఎవరు మార్గభ్రష్టత్వానికి గురి చేయలేరు, ఎవరు ఆయన్ని అపమార్గానికి లోను చేయలేరు. ఆ సృష్టికర్త ఎవరైతే అపమార్గానికి లోను చేస్తాడో అటువంటి వారిని ఎవరు సన్మార్గానికి కూడా తీసుకురాలేరు అని ఇటువంటి ప్రార్థన అంటే ఇటువంటి ఖురాన్ వాక్యాలను ఆయనకి తెలియజేసినప్పుడు, నీవు మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క వాక్యాలు చదువు, నీవు మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క వాక్యాలు నాకు